రాష్ట్రాన్ని విషజ్వరాలు వణికిస్తున్నాయి. పారిశుద్ధ్యం పడకేయడంతో దోమలు రెచ్చిపోతున్నాయి. మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. సర్కార్ దవాఖానాలో సరైన వసతులు, మందులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ప్రజలకు భరోసా ఇచ్చిన సర్కార్ వైద్యం ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకుంది. ఒకవైపు ప్రజలు జ్వరపీడితుల ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముద్దు నిద్రపోతుంది. విషజ్వరాలు రాష్ట్రాన్ని చుట్టుముట్టాయి. ఏ ఇంట్లో చూసినా వైరల్ ఫీవర్ల బాధితులే కనిపిస్తున్నారు. విషజ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా సర్కారు మొద్దు నిద్రపోతోంది. ప్రభుత్వ దవాఖానాలను గాలికొదిలేయడంతో రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా పడకేసింది. హాస్పిటల్స్లోని ఒక్కో బెడ్డుపై 2-3 రోగులకు చికిత్స అందించాల్సిన దుస్థితి. డాక్టర్లు, సిబ్బంది కొరతతో రోగులు అల్లాడిపోతున్నారు. మరోవైపు మందుల కొరత, డిస్పెన్సరీల్లో కనీసం ట్యాబ్లెట్లే లేని దుస్థితి. మందుల కోసం బడ్జెట్ ఇవ్వాలన్న సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఏజెన్సీలు హెచ్చరించినా సర్కారులో చెరడమే కనిపించడం లేదు. ప్రజల ప్రాణాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు? ఎందుకింత నిర్లక్ష్యం? ఇక కాంగ్రెస్ పాలకుల తీరు మారదా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో యావత్ తెలంగాణ మంచం పట్టింది. అసలే వ్యాధుల కాలం, దానికి తోడు పారిశుద్ధ్యం పడకేసింది. గ్రామాలు, పట్టణాల్లో పరిశుభ్రత జాడేలేదు. ఇవన్నీ కలిసి ప్రజారోగ్యానికి సవాళ్లు విసురుతున్నాయి. ఏ ఇంట్లో చూసినా విషజ్వరాలతో రాష్ట్రం అల్లాడిపోతోంది. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు వణికిస్తున్నాయి. పల్లె, పట్నం, ఏజెన్సీ ఏరియా అనే తేడా లేకుండా ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు జ్వరపీడితులే కనిపిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా హెల్త్ క్యాంపులు నిర్వహించాలన్న సోయి కూడా ఈ రేవంత్ సర్కారుకు లేకుండా పోయింది. ఆసుపత్రుల్లో వైద్యం నుంచి రోగులకు ఇచ్చే మందుల వరకు అన్నింటిలోనూ నిర్లక్ష్యమే రాజ్యమేలుతోంది. నిరుపేద రోగులకు అండగా నిలిచే బస్తీ దవాఖానాల్లో మందుల పంపిణీ ఎప్పుడో ఆగిపోయింది. ఒకప్పుడు బీఆర్ఎస్ హయాంలో బస్తీ దవాఖానాల్లో 58 రకాల టాబ్లెట్లు ఇస్తే ఇప్పుడు వాటిని సరఫరా చేసే పరిస్థితి కూడా లేదు. సర్కారీ దవాఖానాల్లో టాబ్లెట్లు లేక ప్రైవేటు మెడికల్ షాపుల్లో మందులు తెచ్చుకోవాలంటూ డాక్టర్లే సూచిస్తున్నారు. దీంతో జనం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. చికిత్స పేరుతో వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికెన్ గున్యాతో ప్రజలు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయి. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ వంటి ఆసుపత్రుల్లో కనీసం బెడ్లు కూడా దొరకని దుస్థితి నెలకొన్నది. వరంగల్ ఎంజీఎంతో పాటు జిల్లాలోని పెద్ద ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత వేధిస్తున్నది. కనీసం టాబ్లెట్లు ఇచ్చే పరిస్థితులు లేకుండా పోయాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేది. గ్రామాలు, పట్టణాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఉండేది. గ్రామాల్లో ఎక్కడికక్కడ పారిశుద్ధ్య నిర్వహణను పక్కాగా పాటించేవారు. పచ్చదనం, పరిశుభ్రతపై సమగ్రమైన ప్రణాళికను నాటి కేసీఆర్ సర్కార్ ఫాలో అయింది. కానీ ఇప్పుడు అంతా నిర్లక్ష్యం. రేవంత్ పాలనలో పారిశుద్ధ్యం ఎప్పుడో పరకేసింది. వరదలతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఎక్కడికక్కడ చెత్తాచెదారం పేరుకుపోయి దోమలు దండయాత్ర చేస్తున్నాయి. దీంతో విషజ్వరాలు విజృంభించడంతో లక్షలాది మంది జనం జ్వరాలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలైతే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులతో అల్లాడిపోతున్నారు. అయినా రేవంత్ సర్కారు మాత్రం చోద్యం చూడడం తప్ప చర్యలు తీసుకోవడం లేదు.